శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురు దేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో 1938 ఫిబ్రవరి 8వ తారీఖు 462వ ప్రశ్న. న్యూజిలాండ్ నుంచి శ్రీమతి హరెస్ట్, లండన్ నుంచి శ్రీమతి క్రైగ్ అలిసిన్లు అనేవారు ఆశ్రమానికి వచ్చారు. అందులో ఒకరు భగవాన్ ఇలా అడిగారు, ప్రపంచ శాంతికై ఏమి చేస్తే ఉత్తమము? ప్రపంచమంతా శాంతిగా ఉండాలంటే ఏది ఉత్తమమైనది ఏమిటి అని అడిగారు. అప్పుడు మహర్షి అంటున్నారు, ప్రపంచం ఏమిటి, శాంతి ఏమిటి, దానికి ప్రయత్నించేవారెవరు? ఆ ప్రపంచం నీ నిద్రలో లేదు. మేల్కొన్న పిదప దాన్ని నీ మనస్సు ప్రసరింప చేసింది. కాబట్టి అది కేవలము భావనే తప్ప మరేం కాదు. శాంతి అంటే అలజడి లేకపోవడం. శుద్ధ చైతన్యం నుంచి వచ్చిన అహంకారమే ఈ వ్యక్తి. ఇప్పుడు మన వ్యక్తి శుద్ధ చైతన్యం నుంచి వచ్చిన అహంకారమే. వాని తలంపే ఈ అలజడికి కారణం. శుద్ధ చైతన్యం నుంచి వచ్చినటువంటి నేను అన్న వ్యక్తి భావన, వాడికి కలుగుతున్న తలంపులే అలజడికి కారణం. ఈ వ్యక్తికి కలుగుతున్న తలంపులే అలజడికి కారణం. ఇంకా భగవాన్ అంటున్నారు, శాంతి నెలకొల్పడం అంటే ఈ తలంపుల నుంచి విడివడి శుద్ధ చైతన్యంలో స్థిరపడమే. ఎవరికి ఈ అలజడులు అంటే శుద్ధ చైతన్యం నుంచి వెలువడినటువంటి ఒక వ్యక్తి భావన. అది శుద్ధ చైతన్యం నుంచే వెలువడింది. వెలువడేసరికి అది స్వచ్ఛంగానే ఉంది. నేనొక ప్రత్యేక వ్యక్తిని, నేనొక దేహాన్ని అన్న భావన వచ్చేసింది. ఆ భావనకే అనేక తలంపులు, ఆ తలంపుల్లోనే అలజడి అనేటువంటి తలంపు కూడాను. శాంతి నెలకొల్పడం అంటే ఈ తలంపు నుంచి విడిపడి శుద్ధ చైతన్యంలో స్థిరపడ్డం. అంటే శాంతి నెలకొల్పాలంటే ఏమిటి? ఎవరికి ఈ అశాంతి అలజడి ఎవరికి ఉంది అంటే వ్యక్తి భావన కలిగిన వాడికి కదా. వ్యక్తి భావన కలిగిన వాడి భావనలే ఈ అలజడి. అలజడికి కారణము భావనలేనని, భావనలకి కారణము వ్యక్తేనని, మరి వ్యక్తికి కారణం ఏమిటా అని చూస్తే తన శుద్ధ చైతన్యమే మిగులుతాడు. కాబట్టి తలంపు నుంచి విడిపడితే ఎవడికి వాడు శాంతుడై ఉంటే ఎప్పుడూ శాంతే. మటుకు వాళ్ళు నిజమైన శాంతి స్వరూపాలే అయి ఉండి కూడా వ్యక్తి భావన వల్ల అనేక తలంపులు కలుగుతుంటే ఆ తలంపుల వల్లనే అలజడులు కలుగుతున్నాయి. ఈ అలజడుల్ని ఎలాగా శాంతపరచాలి, ఈ జగత్తు అలజడులతో కష్టాలతో కూడి ఉండి దాన్ని ఎలా ఉద్ధరించాలి అంటాడు వీడు. అంటే ఏమిటనమాట, అసలు ఈ జగత్తు, ఈ అలజడులు, ఈ కష్టాలు అంటే ఏమిటి అని చూస్తే అవి తలంపులే. ఈ తలంపులు ఎవరివా అని చూస్తే వ్యక్తివి, నేను అన్న వ్యక్తి. ఈ నేనెవరా అని చూస్తే ఉన్నది శుద్ధ చైతన్యమే, శాంతి. అందుచేత ఈ తలంపుల్ని వదిలేసి శుద్ధ చైతన్యంలో స్థిరపడడం శాంతి అంటే. ఎవడికి శాంతిదైతే ఎక్కడా శాంతే అన్నారు భగవాన్. అప్పుడు ఆ ప్రశ్నించిన వారు అడుగుతున్నారు మళ్ళీ, తను చేసేది అపరాధమని తెలుసు, నేను చేస్తున్న పని తప్పే అని తెలుసు, కానీ మరొకరిని ఘోరతరమైన ఆపద నుంచి తప్పింపగలిగితే ఆ అపరాధాన్ని చేయటమా మానడమా, దీనిలో ఏది సరైంది? ప్రశ్న ఏంటంటే, నేను మరొకరిని ఘోరమైనటువంటి ఆపద నుంచి తప్పించాలి అంటే నేను అపరాధం చెయ్యాలి. అది అపరాధం అని తెలుసు, అది చేస్తేనే గాని నేను మరొకరిని ఘోరతరమైన ఆపద నుంచి తప్పింపలేను. ఇప్పుడు ఆ అపరాధాన్ని చెయ్యాలా వద్దా? అపరాధమే చేసినా
ఇతరులని నేను రక్షించగలుగుతున్నాను. అందుచేత నేను అపరాధం చేసిన ఇతరుని రక్షించాలా, అపరాధం కాబట్టి ఇతరుని రక్షించకూడదా, అది నా సమస్య అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, సరి అయినదేమిటి, సరి కానిదేమిటి, ఏది సరి అని అడిగారు కదా ఆవిడ. ఏది సరి అయినది, ఏది సరి కానిది? ఒకటి సరి అని మరొకటి సరి కానిదని నిర్ణయించే ప్రమాణం ఏదైనా ఉందా? అపరాధం చేసి ఇతరుణ్ణి నేను రక్షించడం సరేనా, లేకపోతే ఇతరుణ్ణి రక్షించడానికి నేను అపరాధం చెయ్యాలి కాబట్టి నేను రక్షించగా ఉండడం సరే అని అడిగింది ఆవిడ. అడిగితే మరి ఏది సరి ఏది సరికాదు అని నిర్ణయించడానికి ఏదైనా ప్రమాణం ఉందా? వ్యక్తుల స్వభావాలను బట్టి, పరిసరాలను బట్టి అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. వ్యక్తుల స్వభావాలను బట్టి, పరిసరాలను బట్టి అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. కాబట్టి నువ్వు ఉన్నటువంటి పరిసరాలు, నీ చుట్టూ ఉన్న వ్యక్తులు, వాళ్ళ అభిప్రాయాల్ని బట్టి కదా స్వభావాలు మారుతూ ఉంటాయి. అప్పుడు ఏంటి, అంత ఆపదలో ఉన్నప్పుడు పోనీలే తప్పు పని అయితే మాత్రం రక్షించు, అదే మంచిదని ఒకడంటాడు. అది తప్పు పని వాడిని రక్షించడం ఏమిటి అని ఇంకొకడు అంటాడు. ఏది సరే అని నువ్వు అనుకోగలవు? వ్యక్తులను బట్టి, పరిసరాలను బట్టి, పరిస్థితులను బట్టి ఈ అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. అవి కూడా భావాలే కదా, అంతకంటే మరి పావు. కాని విషయంలో నువ్వు ఏ వ్యధా చెందకు. కాని తలంపుల్ని పోగొట్టుకో. నువ్వు సదా ధర్మంగా ఆచరిస్తూ పోతే ప్రపంచంలోనూ ధర్మమే ఉంటుంది. నువ్వు సదా ఏది నీకు ధర్మం అని అనిపిస్తుందో దాన్ని నువ్వు చేసేస్తూ వెళ్ళిపో. వ్యక్తుల్ని, వాళ్ళ అభిప్రాయాల్ని అడిగావనుకో, అందరి వ్యక్తులు, అందరి భావాలు ఒకేలా ఉండవు గనక వారి అభిప్రాయాలు వేరుగా ఉంటాయి. నువ్వు ఏదని నిర్ణయించుకోగలుగుతావు? నిర్ణయించుకోలేవు గనక ముందు ఈ తలంపుల్ని అవునా కాదా, ఇది తప్ప, ఇది ఒప్ప, ఇది చైనా వద్దా అన్న తలంపులు వదిలేసి నువ్వు సదా ధర్మంగానే ప్రవర్తిస్తూ ఉంటే ఆ నిమిషానికి నీకు ఆ వ్యక్తి యొక్క వ్యధని చూడలేని బాధ నీకు కలిగిందనుకో, నిజంగానే ఆ వ్యక్తి వ్యధకి నువ్వు బాధపడుతూ ఉంటే తప్ప ఒప్ప అని ఆలోచించవు కదా. నువ్వు ధర్మంగా ప్రవర్తిస్తూ ఉంటే ప్రపంచంలో ధర్మమే జయిస్తుంది. కాబట్టి నీకు నిజంగా ఒక వ్యక్తిని రక్షించాలని నిజంగా నీ హృదయంలో ఆవేదనే ఉంటే మంచిదా చెడ్డదా, తప్ప ఒప్ప, ఇలా చేయనా అలా చేయనా అనేటువంటి తలంపులు ఉండవు. అదే నీ పిల్లాడో, నీ చుట్టమో, నీ దగ్గర వారో, నీ ఆప్తులో ఒక ఆపదలో ఉంటే ఆలోచిస్తావా ఇన్ని? ఆలోచించాను. కాబట్టి నీకు ఒక వ్యక్తిని రక్షించాలని నీకు ఉంటే ఇక సందేహపడుతున్నావంటే నీకు అలాగా రక్షించాలని ఉంది అన్న దానిలో ఏదో దోషం ఉంది. అర్థమైందా? అయ్యిందమ్మా. కాబట్టి నువ్వు ఈ తలంపుల్ని రకరకాల చైనా వద్దా, తప్ప ఒప్ప, అది చేయొచ్చా, ఇది చేయొచ్చా అన్ని వదిలేసి నువ్వు ధర్మయుతంగా ఆచరించు. అప్పుడు ప్రపంచంలో ధర్మమే జయిస్తుంది. అవతల వాళ్ళు ఎవరు నిందలు వేయకు. నిజంగా నువ్వు ధర్మయుతంగా ప్రేమపూర్వకంగా చేసావంటే అదే జయిస్తుంది అన్నారు భగవాన్. ఇప్పుడు అర్థమైంది కదా ఇక్కడ సందేశం? అయ్యిందమ్మా. పృచ్చకుడు అంటున్నాడు, ధ్యానించేటప్పుడు దేన్ని తలుచుకోవాలి అని అడిగాడు. మహర్షి అంటున్నారు, ధ్యానం అంటే తలంపుల్ని తరిమివేయడం, దేన్నో తలుచుకోవడం కాదు. ఒకటి వెనుక ఒకటిగా వస్తున్న తలంపులు నిన్ను కలిచివేస్తూ ఉంటాయి. ఏవోటి అసలు ఈ సందర్భానికి అసలు ఎప్పుడో జరిగిపోయినవి మనకి దృష్టిలోనే, అసలు జ్ఞాపకంలోనే లేనివి కూడా వచ్చేస్తూ ఉంటాయి తలంపులు. అవి ఒకటి వెనకాతలు వచ్చేస్తూనే ఉంటాయి. వచ్చేవి నిన్ను కలిసివేస్తాయి. ఏ ఒక్కదాన్నో అవలంబిస్తే మిగతా అవి పరిహరించడం అవుతుంది. ఏదో ఒక్కదాన్ని మాత్రమే పట్టుకుని ఉంటే మిగతా అవన్నిటిని వదిలిపెట్టగలుగుతావు.
అవునమ్మా. నిరంతరం అభ్యసిస్తే ధ్యానం చేయగలిగిన మనోబలం లభిస్తుంది. నిరంతరం ఏదో ఏక వస్తువు మీద నిరంతర చింతన చేస్తూ ఉంటే మిగతా చింతనలన్నీ నెమ్మదిగా పరిహరింపబడతాయి. దీన్ని ఏదో చెప్పినప్పుడు విని, బుద్ధి బాగున్నప్పుడు విని, నీకు నచ్చినప్పుడు చేయడం కాదు, నిరంతరం చేస్తూ పోవాలి. అవునమ్మా. నిరంతరం చేస్తూ పోతే నీకు ధ్యానం చేయగలిగిన మనోబలం లభిస్తుంది. సాధన పరిణితి ప్రమాణాన్ని బట్టి ధ్యానం వేరు వేరు విధాలుగా ఉంటాయి. అందరికీ ఒకటే కాదు. సాధకుని యొక్క పరిణితిని బట్టి, ఆ పరిణితి వాడి ప్రమాణాన్ని బట్టి ధ్యానం వేరు వేరు విధాలుగా ఉంటుంది. అర్హుడు సూటిగా ధ్యాతనే పట్టేసుకోగలుగుతాడు. అర్హుడైన వాడు సూటిగా ధ్యానం చేసేవాడు ఎవడు అని ఆ ధ్యానం చేసేవాడిని పట్టేసుకోగలుగుతాడు. ధ్యాత తన మూలంలో లయించిపోతాడు, ఇక చేసేవాడే లేకుండా పోతాడు. అప్పుడు మిగిలేదే శుద్ధ చైతన్యం. అది బాగా పరిణితి కలిగిన అర్హుడైన వాడికి సూటిగా ఉపయోగపడుతుంది. కాబట్టి నువ్వు ఆ ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానం చేసేవాడెవడు అని గనక నిలిచి ఉండగలిగితే, ధ్యానం చేసేవాడు ధ్యానింపబడేది కూడా పోయి ఏకశుద్ధ వస్తే మిగులుతుంది. అది అంత పరిణితి లేదనుకో, అలాగ నువ్వు చేయలేకపోతున్నావు అనుకో, అప్పుడు దైవం మీద ధ్యానం చేయాలి. మరి అలా ఉండగలుగుతున్నావా? ఉండలేకపోతున్నావు. నేను నువ్వే టెస్ట్ చేసుకోవాలి. అవునమ్మా, అది బానే ఉంది, ఇది బాగుంటుంది, ఇది చేస్తున్నాను, అది అవన్నీ ఎవరి వాళ్ళకి సంబంధించింది. అందుచేత నేను అలాగున ధ్యాతనే పట్టి లేకుండా చేయగలిగితే ఇంకా శుద్ధ చైతన్యంగా మిగులుతావు. ఒకవేళ నువ్వు అలాగ చెయ్యలేకపోతే, పరిణితి లేకపోతే, దైవం, నీ ఇష్ట దైవం మీద ధ్యానం నిలుపుకోవాలి. క్రమంగా ఆ వ్యక్తే తగినంత శుద్ధుడైన తర్వాత ఇష్ట దైవం మీద మీ బుద్ధి మనసు ఏకాగ్రం అవగా ఆ వ్యక్తికి మరి ఏకచింతనలో ఉంటున్నాడు కాబట్టి అనేక చింతనలన్నీ తొలగిపోగా శుద్ధుడైతే ఖ్యాతను చిక్కించుకుంటాడు. పరమాత్మలో మగ్నమైపోతుంది. ఇక్కడ ఖ్యాతను చిక్కించుకోవడము అన్నది తెలియాలి. ఖ్యాతను చిక్కించుకోవడం అంటే ఆలోచన రాకుండా చూసుకోవటం మనసులో. అన్నపూర్ణ చెప్పు. నేను అని అనుకోకుండా ఉన్నప్పుడు ముందు ధ్యానం చేస్తూ పోతాం. ఏకచింతన చేస్తూ పోవడాన్ని ధ్యానం అనుకుంటాం. నేను ధ్యానం చేస్తున్నాను, నేను పరమేశ్వరునో విష్ణువునో ధ్యానం చేస్తున్నాను, ఆయన నామము నేను ధ్యానం చేస్తున్నాను, ఆయన నామాన్ని స్మరిస్తూ ఉన్నాను. దీన్ని ధ్యానం అంటారు. చేయగా ఏమవుతుందంటే, ఈ ధ్యానం చేస్తే నేనెవరు అని నిలిచి ఉండగలిగితే అప్పుడు నేను ధ్యానం చేస్తున్నానన్న భావన, అన్న వ్యక్తి భావన తొలగిపోతుంది. అంటే ధ్యానము చేసేవాడు తొలగిపోతాడు. తొలగిపోయేసరికి ధ్యానము ధ్యాత తొలగిపోతారు. తాను నిత్య సిద్ధమైన పరమాత్మ ఐక్యమైపోతుంది. అప్పుడు ఆ ముగ్గురు స్త్రీలు వచ్చారు కదా, వాళ్ళకి సమాధానం నచ్చలేదు. భగవాన్ చెప్పిన సమాధానం నచ్చలేదు. వాళ్ళు ఇంకా విపులమైన వివరణలు కావాలి అని అడిగారు. అప్పుడు భగవాన్ వారు అన్నారు, పరులలో తప్పులు ఎంచడం నీ తప్పు. పోనీలే, నేను ధ్యానము లేకపోతే ఏకచింతన లేకపోతే ధ్యాతనే మాయం చేసేయగలగడం ఇవన్నీ నీకు చేత కాదు, నచ్చలేదులే. పోనీ చెప్తాను. ముందు
ఇతరులలో తప్పులెంచడం నీ తప్పు అని తెలుసుకో. ఉమ్. నాకేం తప్పులు లేవంటాం. అవును. ధర్మ అధర్మ వివేచనే పాపమూలం. ఉమ్. పాపం బాహిరంలో ప్రతిఫలిస్తుంది. నీవు చేసిన పాపమే నీకు వెలుపల ప్రతిఫలిస్తుంది కష్టాల రూపంలో. ఉమ్. అతడు అజ్ఞానవశుడై దాన్ని ఇంకొకళ్ళ మీద ఆరోపిస్తాడు. నీ పాపమే నీకు వెలుపల కష్టాల రూపంలో బాధల రూపంలో వస్తుంటే నాకు వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అంటాడు. ఉమ్. అట్టి ధర్మాధర్మ వివేచన చేయబోని స్థితిని చేరుకోవడమే ఉత్తమం. వాళ్ళ వల్ల ఇలా వచ్చింది, వాళ్ళు అలా చేయకపోతే నాకు ఈ బాధ రాకపోయింది కదా, వీళ్ళు ఇలా చేయబట్టే నాకు ఇలా వచ్చింది కదా, అది అధర్మం కదా అంటూ ఇతరులని ధర్మాధర్మ వివేచనతో విడదీసి చూడకుండా ఉండడమే మంచిది. నాదే నాకు వచ్చింది, ఇక్కడ ఇతరులు ఎవ్వరూ లేరు, నా ఈ కష్టానికో ఈ బాధకో ఇతరులు ఎవ్వరూ కారణం కాదు అని వివేచన చెయ్యని స్థితిలో ఉండడమే ఉత్తమం. కష్టమైనా రాని, మనం ఏదైనా ఒక కష్టం వచ్చేసరికి, శరీరానికి కష్టం వచ్చినా సరే, మనసుకి కష్టం వచ్చినా సరే, దానికి ఇతరులు కారణం అనేస్తాం వెంటనే. వాళ్ళు అలా చేశారు కాబట్టి నాకు వచ్చిందంటాం, వీళ్ళు ఇలా అన్నారు కాబట్టి నాకు బాధేసిందంటాం. అలాగే ఇతరుల మీద ధర్మాధర్మ చర్చలు చేయడం మానేసి ఊరుకోవడం మంచిది. కావలసి ఉంది వచ్చింది, నాది నాకే వస్తుంది. ఎందుకంటే తన పాపం తనకి బయట ప్రతిఫలిస్తోంది. నువ్వు చేసిన పాపం నీకు వెలుపల ప్రతిఫలించి నీకు వస్తోంది. అవునమ్మా. అతడు అజ్ఞాన వశుడైపోయి దాన్ని ఇంకొకరి మీద ఆరోపిస్తాడు. అట్టి ధర్మ వివేచన చేయబోని స్థితిని చేరుకోవడం ఉత్తమం. నిద్రలో నువ్వు ధర్మాన్ని అధర్మాన్ని చూస్తావా? లేదు. జాగ్రత్త అవస్థలో ఇప్పుడు నిద్రపో, అయితే మెలుకు నిద్రపో. చుట్టూ ఏం జరిగినా అంటకుండా, మెలుకులో నిద్రపోవడం ఏంటంటే చుట్టూ ఏం జరిగినా వాటిని అంటకుండా పట్టించుకోకుండా ఉండడమే మెలుకులో నిద్రపోవడం. అవునమ్మా, ఇప్పుడిప్పుడే తెలుస్తుందమ్మా అది. అంచేత మనం చుట్టూ చీమ చుట్టుకోమంటే అదేమిటో అక్కడక్కడ ఏదో ఎవరో వాళ్ళ ఇంట్లో ఏదవుతుందో మనకే కావాలి, ఎవరింటికి ఎవరు వచ్చారో మనకే కావాలి. నీ చుట్టూ ఏదైనా జరగని, ఎలాగైనా జరగని, దాన్ని పట్టించుకోకుండా ఉండడమే మెలకువలో నిద్రించడం. అవునమ్మా. చుట్టూ ఏం జరిగినా అంటకుండా నువ్వు ఆత్మస్వరూపుడుగా స్థిరంగా ఉండు, అంతే. దేని ప్రభావాలకి నువ్వు లోను కాకు. ఏదైనా జరగని, ఎలాగైనా జరగని, ఎవరైనా ఎప్పుడైనా ఎలాగైనా ప్రవర్త, తప్ప ఒప్ప, ధర్మమా అధర్మమా, పాపమా పుణ్యమా, అలా చేయొచ్చా ఇలా చేయొచ్చా, ఇవన్నీ నీకు అనవసరం. దాన్ని ఏది పట్టించుకోకుండా ఉండడమే వెలుకువలో నిద్రపోవడం. అలా ఉండడమే నీ స్వరూపంలో నువ్వు స్థితుడవు కావడం. నువ్వు ఎంత భరించినా నీ శ్రోతలు మారబోయేది లేదు. నువ్వెన్ని చెప్పు, ఎలా చెప్పు, నీవు చెప్పిన దాన్ని విన్నవాళ్ళు మారరు. ఎందుకంటే దాన్ని వాళ్ళ బుద్ధికి తగినట్లు వాళ్ళు తీసుకుంటారే తప్ప నీ అనుభవానికి తగినట్లు వాళ్ళు తీసుకోరమ్మా. నువ్వు ధర్మంలో ఉండి మౌనంగా ఉండు, అంతే అమ్మా. నువ్వు మాటలు చెప్పడం వల్ల అవతల వ్యక్తులు మారతారు అని, మార్చాలని అనుకోకు. నీ మాటల కంటే, నీ చేతల కంటే మౌనానికే బలం హెచ్చు. అవునమ్మా. మౌన చాకత్తిని పెంపొందిస్తుంది. అప్పుడు ఈ జగత్తు నీలోని స్వర్గరాజ్యమే అయిపోతుంది. ఎప్పుడైతే నువ్వు ఏ సంఘటనలు జరుగుతున్నా, ఎవళ్ళెవళ్ళు ఎలా మాట్లాడుతున్నా, ఏమేమి పనులు చేసినా, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది ఇలా ఎందుకు చేయలేదు, అలా ఎందుకు చేయలేదు, వాళ్ళు ఇలా, ఇవేవి అస్సలు పట్టించుకోకుండు, అదే మౌనం.
దాని శక్తికి హద్దు లేదు. ఇటువంటి మౌనం నీలో ఇచ్ఛాశక్తిని బాగా పెంచుతుంది. అప్పుడు ఈ జగత్తు నీలోని స్వర్గరాజ్యమే అవుతుంది. నీలోనే నువ్వు శాంతిని, ఆనందాన్ని పొందగలుగుతావు అన్నారు. అప్పుడు ఆ పిచ్చుకురాలు ఎవరికి వారు ముడుచుకొని కూర్చొని ఉన్నట్లయితే, మౌనంగా అలాగా ఏది జరుగుతుందో అంటుకోకుండా, ముట్టుకోకుండా, పట్టించుకోకుండా ముడుచుకుని ఉన్నట్లయితే మరి ఈ ప్రపంచం ఇంకెందుకు అని అడిగింది ఆవిడ. అప్పుడు మహర్షుల వారు అంటున్నారు, ప్రపంచం ఏది, ఎక్కడుంది? తన్ను కాదని ఎక్కడికి పోవడం? నిన్ను విడిచి నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు? విమానం మీద ఆకాశం దాటిపోతారా? తన్ను అపనయించుకోవడమేనా ఇది? విమానం ఎక్కి ఆకాశాన్ని దాటి ఎక్కడికి వెళ్ళగలరు మీరు? విమానాన్ని ఎక్కినా ఆకాశాన్ని దాటిపోగలవా? లేదమ్మా. అందుచేత నువ్వు ఎక్కడికి పోలేవగలా. నువ్వు ఎక్కడి నుంచి రాలేదు, ఎక్కడికి పోలేదు. ఈ ప్రపంచం అనేది ఏది? ఎక్కడున్నా నువ్వే. నువ్వు చూసే దృష్టిని బట్టి అలా అలా కనిపిస్తుంది. పోనీ విమానం ఎక్కి ఆకాశంలో వెళ్ళినా ఆకాశాన్ని దాటిపోగలవా? నిజం ఇదే. ప్రపంచం కేవలము ఒక్క భావన మాత్రమే. నువ్వేమంటావంటే, నీవు ప్రపంచంలో ఉన్నావా? ప్రపంచం నీలో ఉందా చెప్పు. అప్పుడు ఆవిడంది, ప్రపంచంలోనే నేనున్నాను, నేను ఆ ప్రపంచంలో ఒక అంశనై ఉన్నాను అంది ఆవిడ. అందరూ అదే చెప్తారు కూడా, నేను ప్రపంచంలో ఒక అంశనై ఉన్నాను. అప్పుడు భగవాన్ అసలు పొరపాటే అది. ఎక్కడ పొరపాటు పడుతున్నావో దాని పట్ల నీకు డౌట్ లేదు. నేను ప్రపంచంలో ఉన్నాను, ప్రపంచంలో ఒక చిన్న అంశనై అణువునై ఉన్నాను అనుకుంటున్నావు. అసలు పొరపాటు అదే. నీకు వేరుగా ప్రపంచం ఉంటే అది వచ్చి నీతో నేనున్నాను అని చెప్తోందా? ఇదంతా ప్రపంచము నానా రకాల రూపాలతో, ఇదంతా ప్రపంచమేను. ఈ అన్ని ప్రపంచంలో ఉన్న ఇన్నిటితో పాటు నేను ప్రపంచంలో ఉన్నాను అనే నువ్వెవరు? నీకంటే వేరుగా ప్రపంచం ఉంటే అది వచ్చి నీతో నేనున్నాను అని అంటుందా? అనలేదే. ఈ ప్రపంచము ఉంది అని చూచేది నువ్వే కదూ. నువ్వు మేల్కొని ఉన్నప్పుడే చూస్తావు దాన్ని. అవునమ్మా. మళ్ళీ నిద్రిస్తున్న ప్రపంచంలో నీకది వేరుగా ఉంటే అట్లని అది అనాలి. ఇప్పుడు నాకంటే నీవు వేరుగా ఉన్నావు కాబట్టి మీరు వేరండి నేను వేరండి అంటాం, అవునా? మరి శరీరాలు ఉన్నాయి కదా, ఉపాధుల వల్ల నువ్వు నేను వేరు అనిపిస్తోంది కదా. అవునా? నీవు నేను ఉండడానికి ఆధారమైంది వేరా? ఒక్కటే అమ్మా. మనం ఒక ఖాళీలో కూర్చున్నాం, నువ్వు నేను ఇంకో నలుగురు కూర్చున్నాం. 4 శరీరాలు కూర్చున్నాయి. నలుగురు వేరు వేరే అయినా నలుగురు కూర్చున్న ఆ ఖాళీ, ఆ ఆకాశం వేరా? ఒక్కటే. ఆకాశంలో మనం ఉన్నాం, అవునా? ఆకాశం ఒక్కటి, కానీ ఆకారాలు అనేకం. అనేకమైన ఆకారాలను తనలో కలిగి ఉంది ఆకాశం. ఆకాశమే లేకపోతే ఆకారాలు ఎక్కడుంటాయి? ఉండవు కదా. అందుచేత నీవు ప్రపంచంలో ఉన్నాను అంటున్నావు, అదే అసలైన పొరపాటు. ప్రపంచం
ఇది దానిలో నానా రకాల ఆకారాలు ఉన్నాయి, అవన్నీ వేరువేరుగా ఉన్నాయి. అలా వేరువేరుగా ఉన్న ఆకారాల్లో నేను ఒక ఆకారాన్ని, ఈ ఆకారాలన్నీ కలిగి ప్రపంచంలో ఉన్నాయి అంటున్నావు. ఉమ్, అంటున్నా నిన్ను విడిచి ప్రపంచం ఉందే? లేదమ్మా. ఒకవేళ ఉంటే అది వచ్చి నీతో మీరందరూ నాలో ఉన్నారు అని చెప్పిందా? ఉహు, లేదు. కాబట్టి ఒక పెద్ద ప్రపంచం ఉంది, ఆ ప్రపంచంలో నానా రకాల రూపాలున్నాయి. ఆ రూపాలలో పాటు నేను ఒక రూపాన్ని అయి ఆ ప్రపంచంలో ఉన్నాను అని అంటున్నది, అలా చూస్తున్నది నువ్వే కదూ. ఉమ్, నువ్వు పైగా దాన్ని నువ్వు మెలకుగా ఉన్నప్పుడు మాత్రమే చూస్తావు, ఉమ్, నిద్రపోతున్నావు కదూ. నీకది వేరుగా ఉంటే అట్లాగని అది అడగాలి కదా. ఉమ్, పైగా నిద్రలోనూ కూడా నువ్వు దాన్ని ఎరిగి ఉండాలి. నువ్వు నిద్రపోయేది నువ్వు మేల్కుంటే ఉన్నట్టు కనపడి నువ్వు ఈ ప్రపంచం. నిజంగా ఈ ప్రపంచంలోనే నువ్వు ఉంటే ఈ మెలకులో అనేకంగా కనిపిస్తున్న ఈ జగత్తు నీ నిద్రలో కూడా నీకు ఉండాలి ఉమ్, అన్నారు భగవాన్.